రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' మూవీ చూశాను. మూవీ స్టార్ట్ అవ్వడమే ఇంట్రెస్ట్‌గా స్టార్ట్ అవుతుంది మూవీ. ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఓపెన్ చేస్తే మూవీ స్టార్ట్ అవ్వడం ఇంట్రెస్ట్‌గా స్టార్ట్ అవుతుంది. రామ్ చరణ్ ఎంట్రీతో అక్కడ వచ్చే సీన్స్ చూపిస్తారు. తర్వాత కాలేజీలో లవ్ స్టోరీ బ్యాక్‌గ్రౌండ్ అక్కడ ఉండే సీన్స్ చూపిస్తారు. ఈ మూవీలో కామెడీ కూడా ఉంది. కొంచెం కామెడీ చోట నాకు కొంచెం నచ్చలేదు అనిపించింది. ప్రతి సీన్స్, ప్రతి విజువల్ సీన్స్ అవైతే చాలా బాగున్నాయి మూవీలో. స్టార్టింగ్‌లో గానీ లవ్ స్టోరీ అంతగా ఏమీ నచ్చలేదు అనిపించింది నాకైతే. కామెడీకైతే బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ అయితే కొంచెం అక్కడ కామెడీ చేస్తుంటారు వాళ్ళు. హీరో రామ్ చరణ్ లుక్ అయితే కాలేజీలో ఉండే లుక్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అక్కడ ఉండే సీన్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. అక్కడ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం, మినిస్టర్‌కి, ఐఏఎస్ ఆఫీసర్‌కి ఉండే గొడవ చాలా ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంది. మూవీ మొదలవటం కూడా మంచిగానే మొదలవుతుంది మూవీ. లవ్ స్టోరీ సీన్స్, కామెడీ సీన్స్ అక్కడైతే నాకు కొంచెం మూవీ అక్కడ మాత్రం డ్రాప్ అయినట్టు అనిపించింది మూవీ కొంచెం. మళ్ళీ హీరో ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత నుంచి ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంది మూవీ చూడ్డానికి. అక్కడ నుంచి ఇంటర్వెల్ సీన్స్ తర్వాత 20 మినిట్స్ తర్వాత ఒక సీన్ వస్తది. అక్కడ మాత్రం చాలా ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంది మూవీ అయితే ఇంకా. తర్వాత సెకండ్ హాఫ్ మొదలవుతుంది మూవీ. ఈ మూవీలో మాత్రం అప్పన్న క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంది. సీన్స్ అక్కడ మాత్రం చాలా బాగుంది. ఆ సీన్స్ అయితే రామ్ చరణ్‌ని చూపిస్తారు అప్పన్న క్యారెక్టర్‌లో మాత్రం. అక్కడ వచ్చే డిఫరెంట్ అయిన స్టైల్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటది మూవీలో కూడా. మళ్ళీ అక్కడ నుంచి ఐఏఎస్ క్యారెక్టర్‌లో వచ్చేస్తారు. ఈ మూవీలో సీన్స్ అయితే అక్కడక్కడ కొన్ని సీన్‌లో చూసినట్టే అనిపిస్తుంది కొన్ని మూవీస్‌లో. ఈ మూవీలో మాత్రం శంకర్ మార్క్ అంతగా ఏమీ చూపించలేదు అనిపించింది నాకైతే. కొన్ని సీన్స్ చూస్తే నాకు అనిపించింది ఒపీనియన్ చెప్తున్నా. ఈ మూవీ ప్లస్ పాయింట్ ఏందంటే ఈ మూవీలో బీజీఎం మాత్రం వేరే లెవెల్‌లో ఉన్నాయి. మొత్తం కొత్తగానే ట్రై చేశారు. తమన్ మాత్రం బీజీఎం మాత్రం బాగా ఇచ్చారు. సాంగ్స్ మాత్రం శంకర్ మార్క్ చూపిస్తుంది. ఎందుకంటే అతని టెక్నికల్ మార్క్ మాత్రం చూపిస్తుంది సాంగ్స్‌లో మాత్రం. ప్రతి సాంగ్‌లో వచ్చే సీన్స్ మాత్రం వేరే లెవెల్‌లో చూపించారు. తర్వాత రామ్ చరణ్ తన నటనకు న్యాయం చేశాడు అనిపించింది మూవీలో మాత్రం. ఈ మూవీలో కొన్ని సీన్స్ వస్తాయి భయ్యా. రామ్ చరణ్ నటనకు మాత్రం వేరే లెవెల్‌లో చెప్పవచ్చు. ఆ సీన్స్ మాత్రం రామ్ చరణ్ మాత్రమే నటిస్తారు. ఆ డైలాగ్స్ కూడా అలాగనే ఉంటాయి. అప్పన్న క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంది మూవీలో మాత్రం. కలెక్టర్ పాత్రలో మాత్రం కొంచెం తగ్గినట్టు అనిపించింది మూవీలో. తర్వాత హీరోని కూడా బాగానే నటించారు మూవీలో గానీ. తనతో లవ్ స్టోరీ సీన్స్ అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది మూవీలో. ఈ మూవీలో మిగతా క్యారెక్టర్ అయితే తన పాత్రలో తను బాగానే నటించారు అందరూ. ఎవరి రోల్‌లో వాళ్ళు బాగానే నటించారు. ఫైట్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి మూవీలో మాత్రం. చూడొచ్చు మూవీ. విజువల్ ప్రకారంగా మూవీ బాగానే ఉంది గానీ మూవీ మాత్రం శంకర్ మార్క్ మాత్రం చూపించుకోలేదు. మూవీ మాత్రం యావరేజ్‌గా అంతగా ఏమీ నచ్చలేదు నాకైతే. ఈ మూవీ పైన నా రేటింగ్ మాత్రం 3.5 ఇస్తున్నా. ప్లీజ్ లైక్, కామెంట్ చేయండి.